అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. మరో యువ భారత క్రికెటర్ ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు శివాలిక్ శర్మపై అత్యాచార ఆరోపణలు వస్తున్నాయి. శివాలిక్ శర్మ తనను పెళ్లి చేసుకుంటానని, మోసం చేశాడని, తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు తనను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఒక యువతి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. దీంతో శివాలిక్ శర్మపై రాజస్థాన్లోని జోధ్పూర్లో మోసం, అత్యాచారం కేసు అయితే నమోదైంది. 2 ఏళ్ల క్రితం నేను బరోడా పర్యటనకు వెళ్ళినప్పుడు ఐపీఎల్ ప్లేయర్ శివాలిక్ శర్మను కలిసిందట ఆ అమ్మాయి. మేమిద్దరం స్నేహితులయ్యామని, నేను జోధ్పూర్కు తిరిగి వచ్చిన తర్వాత మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చింది. దాదాపుగా 7 నెలల తర్వాత జోధ్పూర్లో వారి కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారట. కొంతకాలం తర్వాత మే 2024లో శివాలిక్ జోధ్పూర్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చారట. అయినప్పటికీ ఆమె నిరాకరించినప్పటికీ కూడా దాంతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడట. ఇది చాలా రోజులు ఇలాగే కొనసాగిందని ఆ అమ్మాయి చెప్పుకొస్తుంది. కొంత సమయం తర్వాత శివాలిక్ మునే మా కుటుంబాన్ని వివాహం గురించి మాట్లాడడానికి బరోడాకి రమ్మని అడిగాడట. వాళ్ళ కుటుంబం వివాహ చర్చల కోసం బరోడా వెళ్ళినప్పుడు శివాలిక్ తల్లిదండ్రులు, మా కొడుకు ఐపీఎల్ ఆటగాడు, ఇక మీతో సంబంధం పెట్టుకోలేమని వాళ్ళని తిట్టేశారట. ఇతనికి చాలా మంది అమ్మాయిల నుండి ప్రపోజర్లు వస్తున్నాయట. కాబట్టి వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకోలేదని చెప్పి ఇంటి నుంచి వెళ్ళగొట్టారట. వివాహం గురించి మాట్లాడడానికి శివాలిక్ వద్దకు వెళ్ళినప్పుడు కూడా ఒకవేళ ఆ అమ్మాయి ఈ విషయం ఎవరికైనా చెప్తే నేను మీ ప్రతిష్టను నాశనం చేస్తాను అని శివాలిక్ ఆ అమ్మాయిని బెదిరించాడని ఆ యువతి ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఆ అమ్మాయి చెప్తున్న మాటల్లో నిజముందో, శివాలిక్ అంటున్న దాంట్లో నిజముందో పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపట్టారు.